మహబూబ్ నగర్లో ఎలాంటి అనుమతులు లేకుండా తాత్కాలిక ఇళ్ల నిర్మాణాలు కూల్చివేశామని తహసీల్దార్ బిఆర్ నాయక్ చెప్పారు. క్రిస్టియన్ పల్లిలో 523 సర్వే నెంబర్లో ఉన్న 3 ఎకరాల 30 గుంటలు ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. మరికొందరు పట్టాలు లేని వాటికి కొనుగోలు చేసి దళారుల చేతిలో మోసపోయారన్నారు. విచారణ చేసిన తర్వాతనే కూల్చివేతలు చేశామని స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేస్తే కూల్చుతామని తహసీల్దార్ హెచ్చరించారు. అదే ఇప్పుడు ఆ సర్వే నెంబర్ కూడా టోటల్ బౌండరీస్ ఫిక్స్ ఆఫ్ చేసేసి ఎంత బ్యాలెన్స్ ఉందో దానికి నేను కలెక్టర్ గారికి కూడా కొడతాను. ఒకటి కొంత బడ్జెట్ కేటాయిస్తే దానికి ఫినిషింగ్ చేసేసి అక్కడ బోర్డులు కూడా పెట్టడానికి ఆ ప్రయత్నం త్వరలో స్టార్ట్ చేస్తాను. పేదలు అదే మీరు ఇప్పుడు కంప్లీట్ చేసేది కూడా పేదలే కాబట్టి ఆ పేదవాళ్ళని నేను మీడియా ముఖంగా అందరికీ కూడా కోరేది ఏంటంటే ఆ దళారుని ఎవరు కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. మీకు ఏదైనా అవసరం ఉంది, మీరు వాస్తవంగా ఎలిజిబుల్ ఉన్నారు, మీకు హౌస్ సైట్ కావాలి అని అప్లికేషన్ ఆధార పెడితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కీమ్స్ ఏదైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో దాని ఎలిజిబిలిటీ ప్రకారంగా మేము ప్రపోజ్ పెడతాం, వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాం. అంతేగాని దళారులను పెట్టుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి అంతా వాళ్ళు మోసపోవద్దు అనేది నేను ఒకటే చెప్తున్నా. అక్కడ ఎంక్రోచ్మెంట్ చేసింది ఎవరు అనేది మాకు అనవసరం. ఎంక్రోచ్మెంట్ అయిందా లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత దాని మీద చర్యలు ఎవరైనా సరే ఇదే చర్యలు ఉంటుంది. మన వాళ్ళు వీళ్ళు అనేది ఏముండదు, అట్లా ఉంటుంది. ఇదైతే ఉండదు. ఇప్పుడు అదే కదా ఈ పట్టా సర్టిఫికేట్లకు సంబంధించిన ఫిగర్ మేము డీటెయిల్గా వెరిఫై చేసి మీకు ఆ ఫిగర్ చెప్పగలుగుతాము. కాకపోతే మాకు అక్కడ ఉన్న ఏరియాని మాత్రమే మేము డెమార్కేషన్ చేయడం జరిగింది. దాంట్లో ఏమేమి కేటగిరీస్ ఉన్నాయనేది మాత్రమే మీకు ఫిగర్ చెప్పింది. నెక్స్ట్ చేయబోయేది అదే ఇప్పుడు ఆ సర్వే నెంబర్ కూడా టోటల్ బౌండరీస్ ఫిక్స్ ఆఫ్ చేసేసి ఎంత బ్యాలెన్స్ ఉందో దానికి నేను